జనసేన పరువు తీస్తూ ఒకవైపున అరవ శ్రీధరు, ఆ అరవ శ్రీధర్‌కి ఆ నాగేంద్రతో ఒకటయ్యి, చివరికి అమ్మాయిని నడి రోడ్డు మీద పోలీస్ కర్రలతో కొట్టే ప్రయత్నం చేయడం. అది దేశమంతా రచ్చయింది. ఆ అమ్మాయి అందులో ఏదో చాటుగా పారిపోయే రకం కాదు, మొండిగా ఎదురు తిరిగిన రకం. దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అమ్మాయి మొండిగా ఎదురు తిరిగింది. ఆ ఇంపాక్ట్ ఇప్పుడు అక్కడ స్పష్టంగా కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టారు. బహిరంగంగా తన్నినటువంటి కొట్టడానికి వచ్చినట్టు. ఆయనతో పాటు ఆయన అంచాడు. కానీ ఇక్కడ విశేషం వల్ల ఏంటంటే, పవన్ కళ్యాణ్ దీని మీద ఏమి స్పందించకపోవడం, ఏమి యాక్షన్ తీసుకోకపోవడం. వాస్తవంగా అరవ శ్రీధర్ విషయంలో ఫ్రమ్ ద బిగినింగ్ పార్టీ చేస్తుంది. మొదట్లో మంచి పని చేశారు. ఏది వారం రోజులు పక్కన పెట్టడం, కమిటీ వేయడం. అక్కడి నుంచి మళ్ళీ మేబీ నాగేంద్ర ఇంపాక్ట్ అనుకుంటా తన మీద వదిలేసేయడం అన్నటువంటిది. అలా ఇన్ని రోజులు వదిలేస్తే జరుగుతున్న పరిణామాలు. అమ్మాయి పోరాడుతున్నది ఇక్కడ. వీడియోస్‌తో సహా చూపించింది. అమ్మాయి ట్రాప్ చేసిందని చెప్పొచ్చు. అది నమ్మేవాళ్ళు నమ్మొచ్చు. ఓకే. ట్రాప్ చేస్తే ట్రాప్‌లో పడ్డానికి ఆడేమన్నా చిన్న పిల్లోడా? బేసిక్‌గా వాడుకున్నాడని అర్థమవుతోంది గదా! వాడుకున్నటువంటి వాడిని ఈ అమ్మాయి వాడాలని చూస్తుంది. యెస్, ఇద్దరిది స్వార్థమే. అప్పుడు యాక్షన్ తీసుకుంటే ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది జనసేనని జీవితకాలం వెంటాడుతది. గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. దీని మీద ఎప్పటికన్నా పవన్ కళ్యాణ్ గారు సీరియస్‌గా దీని పరిష్కారం ఏదో ఒకటి సెటిల్ చేసుకోవడం బెటర్.